వెల్కమ్ టు మెగా 9 టీవీ. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. తగ్గేదేలే అంటూ పసిడి ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర ప్రస్తుతం 82,000 రూపాయలు దాటేసింది. ఇది ఇంతటితో ఆగుతుందా? ₹1,00,000 దాటేయటం ఖాయమేనా? మధ్యతరగతి ప్రజలు పసిడి కొనటం ఇక కలేనా? అసలు గోల్డ్ రేట్లు అమాంతం పెరగడానికి కారణాలేంటి? ఎప్పుడు తగ్గుతాయి? లెట్స్ వాచ్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పండగొచ్చినా మహిళలకు ముందుగా గుర్తుకొచ్చేది బంగారం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లోనూ పసిడికి ప్రత్యేక స్థానం ఉంది. పేదవారి నుంచి ధనవంతుల వరకు తమ తాహతకు తగ్గట్టు బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. బంగారం ఉంటే గౌరవంతో పాటు ఆర్థిక భరోసా ఉంటుందనేది నమ్మకం. అందుకే మన దేశంలో ఏడాది పొడవునా బంగారం, వెండి కొనుగోలు జరుగుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. దీంతో బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని మహిళలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బంగారానికి మరోసారి రెక్కలొచ్చాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి ధరలు గత వారం రోజుల్లో ₹2,500 పైగా పెరిగి బంగారం ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹75,240 ఉంది. అదే హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹82,080 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹75,240 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹82,080 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹75,390 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹82,230 పలుకుతోంది. ఇదిలా ఉంటే ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. ట్రంప్ వచ్చి రాగానే పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలా మంది స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదన్న అంచనాలతో ఉన్నారు. దీంతో బంగారం పైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డు వైపుగా దూసుకెళ్తోంది. అతి త్వరలో ₹1,00,000 మార్క్ ను టచ్ చేయటం ఖాయమని అంచనాలు ఉన్నాయి.